ఐయుఐ అంటే ఏంటి యాక్చువల్లీ? అదొక్కసారి అని చెప్పగలరు? ఇది వన్ ఆఫ్ ద కామనెస్ట్ ప్రొసీజర్ అండి. ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ ఆఫ్ సెమన్. ఓకే. సో ఇది మనము వేరియస్ రీజన్స్కి చేస్తాము. సో మోస్ట్ కామన్ వచ్చేసి ఇంటర్కోర్స్ ఇష్యూస్. ఈ మధ్య ఉన్న ఈ బిజీ లైఫ్ స్ట్రెస్తో ఏంటి పీపుల్ ఆర్ అనేబుల్ టు డూ న్యాచురల్ ఇంటర్కోర్స్ చేయలేకపోతున్నారు. సో వాళ్ళ ఎగ్గుని అది మనమే ట్రాక్ చేసి ఎగ్ రిలీజ్ అయిన రోజు హస్బెండ్ సెమన్ శాంపుల్ ల్యాబ్లో ఇస్తే దాన్ని ఇంకొంచెం యాక్టివేట్ చేసి యూట్రస్లోకి పెడతాం. ఇది వన్ ఆఫ్ ద కామన్ రీజన్. కొంతమందిలో హస్బెండ్ స్పర్మ్లో మైల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, కౌంట్ మూమెంట్ కొంచెం తగ్గడము, అలాంటప్పుడు కూడా మనం యాక్టివేషన్ చేస్తాం కాబట్టి వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. ఇంకా కొంతమందిలో అన్ఎక్స్ప్లెయిన్డ్, అంటే 1 year ట్రై చేస్తారు, 2 years ట్రై చేస్తారు, స్టిల్ నాట్ హ్యాపెనింగ్. దెన్ అక్కడ ఏమైనా మనకి సెమన్ రిజెక్ట్ చేస్తున్న ప్రాబ్లం ఏమైనా ఉందా? బస్ అన్నిటికీ మనం టెస్ట్లు చేయలేము కదా. అన్ఎక్స్ప్లెయిన్డ్ మీన్స్ రీజన్ ఉంది కానీ మన రొటీన్ టెస్టుల్లో కనబడడం లేదు. వాళ్ళకు కూడా ఐయుఐ చేస్తాం. బట్ ఐయుఐ చేస్తున్నప్పుడు వాళ్ళకి మనము కౌన్సిలింగ్ కరెక్ట్గా చేయడం చాలా ఇంపార్టెంట్. ఐయుఐ అంటే కొంతమంది ఏమనుకుంటారు, ఎగ్ అంతా ట్రాక్ చేస్తారు, కరెక్ట్ టైంలో స్పర్మ్ని మంచిగా యాక్టివ్ చేసి పెట్టారు, ప్రెగ్నెన్సీ అయిపోయింది వచ్చేసింది అనుకుంటారు. చాలా అంతా కరెక్ట్ అయింది అన్నారు కదా మేడం, ఎందుకు రాలేదు అంటారు మమ్మల్ని.